అసలు మీరు ఉద్యమానికి రావడానికి రీజన్ ఏంటి? 96, 97 వరకు అక్షరజ్వాల కార్యక్రమాలు అనేవి కొన్ని జరుగుతూ ఉన్నాయి. గద్దరన్న గురించి ఒక పాట పాడాలి అంటే ఏ పాట పాడతారా? సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు సినబోయి కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మో. సో మీ ఇద్దరి కాంబినేషన్ లో ఒక పాట వినాలన్నది నాకైతే. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. ఇప్పుడు అన్నతో కలిసి ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నారంటే మీకు ఎలా అనిపిస్తుంది? మొదటిసారి నిజంగా ఈ ఛానల్కే ఇచ్చినాం కావచ్చు. ఫస్ట్ టైం అది అనుకోకుండా ఒక రికార్డింగ్కి వచ్చి ఇద్దరం కలవడం జరిగింది. మీరు ఇంటర్వ్యూ సడన్గా ప్లాన్ చేసిరు. ఉద్యమాలు కాకుండా ఇంకా ఫోక్ సాంగ్స్ అలా ఏమైనా పాడారా? నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు పాడిన పాట రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన. ఆ టైంలో అంత చిన్న పిల్లని పంపించడం అవసరమా ఈ పాటలకు? ఎందుకు మళ్ళీ ఇద్దరు అమ్మాయిలని అందులోకి పంపించారు అని ఇలాంటి మాటలు ఏమైనా వచ్చాయా? ఎందుకు లేదు, ఖచ్చితంగా ఆడపిల్ల కాలు బయట పెట్టిందంటేనే ఖచ్చితంగా చాలా మాటలు వస్తాయి. మీ పాట బయటకు వచ్చినాక ఎంతమంది నోర్లు మూసేశారక్క? అందరి నోళ్ళు మూతపడ్డాయి. ఇవాళ మా ఇంటికి రండి అనే సిచ్యువేషన్కి తీసుకొచ్చుకున్నాం ఇవాళ. ఇప్పుడు మీరిద్దరు ఒక ఇంటర్వ్యూలో కాకుండా ఒక స్టేజ్ మీద ఉన్నారు, ఇప్పుడు ఒక గొంగలు వేసుకొని పాట పాడుతున్నారని జస్ట్ ఇమాజినేషన్ చేసుకొని ఒక సాంగ్ మా కోసం పాడండి. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. నమస్తే, వెల్కమ్ టు ఈహా. నేను మీ షన్విత. గద్దరన్న ఈ పేరు వినంగానే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమం కానివ్వండి, ఉద్యమంకి సంబంధించిన పాటలు కానివ్వండి, అవే గుర్తొస్తూ ఉంటాయి. సో ఈ ఉద్యమం టైంలో గోదావరికని కరీంనగర్లో ఒక గురువు శిష్యురాలు పేర్లు అయితే ఒక రేంజ్లో మోత మోగాయని చెప్పచ్చు. సో వాళ్ళు ఆ గురువు శిష్యురాలు అయితే ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. వాళ్ళు ఎవరో కారు, బాబ్జీ అన్న అండ్ పద్మక్ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అక్క. ఎలా ఉన్నారు? బాగున్నాం. సో నాకు చాలా స్పెషల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మా గోదావరి కనక్క అట్లనే మా నాన్న. సో ఇది కొంచెం స్పెషల్ ఇంటర్వ్యూనే నాకు. సో గురువు శిష్యురాలు, అసలు మీ బాండింగ్ గురించి కానివ్వండి, మీరు సాంగ్స్ పాడడానికి ఉద్యమాల టైంలో ఎలా జరిగిందక్క? నేను చిన్నప్పటి నుంచి కూడా నార్మల్గా పాటలు అంటే ఇష్టము. కాకపోతే స్కూల్ పాటలు, దేశభక్తి గీతాలు ఇట్లా వినేదాన్ని. మెల్లగా ఉద్యమం అదే టైంలో గద్దరన్న పాటలు వినడము, విమలక్క పాటలు వినడము, అట్లా కొంచెం ఇంట్రెస్ట్ ఉండే. దాని తర్వాత మెల్లమెల్లగా తెలంగాణ ఉద్యమం అప్పుడే స్టార్ట్ అవుతున్న టైంలో అప్పుడు ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడము. బాబ్జీ అంకుల్ వాళ్ళు, దయనర్సింగ్ అన్న, గోదావరికని పుట్టి పెరిగిందంతా గోదావరికని కాబట్టి అట్లా స్టార్ట్ అయిపోయింది. చిన్న పిల్లనిగా 6వ తరగతి 7వ తరగతి ఆ టైంలో చదువుతున్నా. ఆ టైంలో ఈ పాటల మీద గద్దరన్న చేసేటి, విమలక్క చేసేటి చూడడము, వాటి మీద ఇంట్రెస్ట్ వచ్చింది. దాంతోపాటు అప్పుడు బాబ్జీ అంకుల్ వాళ్ళతోటి పోవడం, అంటే వీళ్ళే ఫస్ట్ గురువులు అంటే దయనర్సింగ్ అంకుల్, బాబ్జీ అన్న. ఎందుకంటే నన్ను వేదికెక్కించింది, నేను పాట పాడినా అంటే కారణం వీళ్ళే. కాబట్టి ఈరోజు ఈ స్టేజ్లో మేము ఉన్నామంటే దానికి కారణం వీళ్ళు, బాబ్జీ అంకుల్ కానీ దయనర్సింగ్ అన్న కానీ. అందుకే వాళ్ళు మొదటి గురువులు వాళ్ళే. ఇంకా మా స్కూల్లో కూడా విజయానంద్ సార్ వీళ్ళు కూడా ప్రోత్సహించిండ్రు. వీళ్ళందరి సహకారంతో ఇవాళ ఈ పాటల దాంట్లోకి వచ్చినాం. ఇప్పుడు శిష్యురాలు వచ్చింది అని అంటే గురువు కారణం అన్న. మీరు ఎట్లుండేదన్న ఉద్యమం టైంలో కానివ్వండి, అసలు మీరు ఉద్యమానికి రావడానికి రీజన్ ఏంటన్న? మొట్టమొదటిగా ఉద్యమం అనేది మాకు తెలియదు. వాస్తవానికి నేను 94లో పాటలు పాడు మొదలుపెట్టాను. 94 మా ఊరు చెల్పూర్ గ్రామం, విలేజ్, మండల్ హుజురాబాద్, డిస్టిక్ కరీంనగర్. నేను ఈ పాటలకు ఇన్స్పైర్ కావడానికి కారణం మా నాన్న, మా చిన్నాన్న, ఇద్దరు అన్నదమ్ములు. స్నేహితుల కంటే అసలు స్నేహం ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళు చూసి నేర్చుకోవచ్చు. ఇప్పటికి కూడా వాళ్ళిద్దరు ఎక్కడి పోయినా గద్దర్ మీటింగ్కి వెళ్ళేది. నేను అప్పుడు చిన్నపిల్లగాడిని. అప్పుడు 10th అయిపోయింది, దరిదాపు ఇంటర్మీడియట్ స్టార్ట్ చేసిన నేను 94లో. చిన్నగా అట్లా టేప్ రికార్డులో క్యాసెట్స్, ఆడియో క్యాసెట్స్ ఇట్లా వేసుకొని ఎప్పటికీ మా నాన్న వాళ్ళు మీటింగ్లో పోయి కొనుక్కొని వచ్చేదాన్ని. నేను చాలా సందర్భాలలో విన్నా పాటలు.
జననాట్య మండలి అని గద్దర్ గారి పాటలు వినేదాన్ని. నాకు అందులో ఎక్కువ నచ్చినటువంటి పాట కర్మభూమిలో పూసిన పువ్వు అనే పాటను బాగా నేను నేర్చుకోవడం జరిగింది ఆ కాలంలో, ఆ టైంలో. 96, 97 వరకు అక్షరజ్వాల కార్యక్రమాలు అనేటివి కొన్ని జరుగుతూ ఉన్నాయి. అనుకోకుండా ఒక కళా బృందం టీము కరీంనగర్ నుంచి మా ఊరికి వచ్చింది. నేను వాళ్ళ ముందు వరుసలో కూర్చొని వింటున్నా. వాళ్ళే పాటలు పాడుతారు, అంటే చదువుకోవాలి, రాత్రి బడికి వెళ్ళాలి, అక్షరోజ్వలం మీద ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే అయ్యో నాకు ఒక అవకాశం ఇస్తే బాగుండు అని కదా అని చెప్పి నేను చాలా సంతోషపడ్డా. ఆ టైంలో సాంబన్న అని గొప్ప కళాకారుడు, నాకు గురువు ఆయన. ఆయన నన్ను చిన్నగా డప్పు నేర్చుకునేది. నేను చిన్నగా అంటే ఈ క్యాసెట్లో పాటలు వినుకుంటూ డప్పు కొట్టేది అన్నట్టు. అయితే సాంబన్న గారు ఒక కార్యక్రమంలో నేను అంబేద్కర్ విగ్రహావిష్కరణ ముల్గనూరులో జరిగినప్పుడు 98లో నన్ను తీసుకొని వెళ్ళండి సాంబన్న. ఆడ డప్పు భలే కొట్టినా నేను. 98లో చిన్న పాట పాడిన. మా స్కూల్లో ఎక్కడెక్కడ చాలా పెద్ద పెద్ద కళాకారులు వచ్చారు. అక్కడ తెగిపడ్డా సుక్కలం అనే పాట పాడిన. ఆ హై స్కూల్లో చాలా భారీ కార్యక్రమం జరిగింది. నన్ను చూసి చప్పట్లు కొట్టేది. అబ్బా నేను కూడా గాయకుని కావాలని, ఆ ప్రజల యొక్క ఆ సంతోషాన్ని నేను వ్యక్తం చేసుకొని నేను పాడితే ఇంతమంది చప్పట్లు కొట్టడం అని నేను అప్పటి నుంచి నాది ఉద్యమం స్టార్ట్ అయింది, పాటల ఉద్యమం. తర్వాత నేను మళ్ళా 2000 సంవత్సరంలో నాస్తిక సమాజంలో పనిచేస్తున్నటువంటి జీడి సారన్న గద్దర్తో పనిచేశాడు. ఆయన జననాట్య మండలిలో తను నాకు కలిసి బాగా పడుతున్నావు తమ్ముడు అని చెప్పి నాస్తికోద్యమంలో పనిచేయించాడు. 2002లో గద్దర్ గారు నేను పరిచయం పెరిగింది మాకు. ఒక జంగు సైరన్ జైత్ర యాత్ర జగిత్యాల మొదలుకుంటే అక్కడ నేను వెళ్ళాను, పాట పాడాను. బాగా పాడుతున్నారు అన్న అని చెప్పి నా జర్నీ అక్కడికి స్టార్ట్ అయింది. ఒక కాలు కింద దుమ్మైతే మంచిగా ఉండు అని అనుకున్నాను నేను గద్దర్ అన్నను టీవీలలో చూసి. కానీ పక్క పొంటి పాడితే ఈ జన్మ సరిపోయిందని అనుకున్నాను. నేను పాటలు పాడటానికి నేర్చుకోవడానికి గద్దర్ అన్న యొక్క కార్యక్రమాలు, గద్దర్ అన్న యొక్క క్యాసెట్లు మా నాన్న తీసుకొచ్చి టేప్ రికార్డులు వేయటం, నేను వినటం, నేను ఆ విధంగా ఇన్స్పైర్ అయ్యాను పాటలు. ఇప్పుడు గద్దర్ అన్న గురించి ఒక పాట పాడాలి అంటే ఏ పాట పాడతారన్న? గద్దర్ అన్న ఎక్కువ స్త్రీలకు ప్రాముఖ్యత ఇస్తారు. స్త్రీలు అంటే చాలా గౌరవం. అంటే నేను గద్దర్ అన్న లోపల చూసింది ఏంటిదంటే తల్లి ప్రేమను చూసిన. ఆయనే ఒక శత్రువును కూడా ఇష్టపడేటువంటి గుణం గద్దర్ అన్నది. ఒక పాట పాడినప్పుడు తల్లి మీద పాడిండు, తన తల్లి మీద రాసుకున్నాడు. సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు సినబోయి కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మో, నిత్యంత మాసింది రవికంత జరిగింది, ఒత్తది కొననేకి పైసలు లేవాయే, కుంచి పెద్దలు కట్టి లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు కూలికి పోయినావా లచ్చుమమ్మో లచ్చుమమ్మ. ఈ పాట క్యాసెట్లో విన్నాను. అసలు ఆ పాటకి ఎందుకు ఇన్స్పైర్ అయ్యాను అంటే నేను మా తల్లి పేరు కూడా లచ్చమ్మ. మా అమ్మతో కూడా నేను కూలికి పోయినా, సీన్ కలవటానికి, మిరపతోట కలవటానికి, పత్తులు వేరటానికి. మాది చాలా కుటుంబం పెద్దది, మాకు అప్పుడు ఆస్తిపాస్తులు ఏమి లేవు. అంటే చేసుకుంటే బతుకుతారని అంటారు చూడండి. మేము అడవిలోకి వెళ్ళి, అంటే తాళ్ళు బాగుంటాయి మా ఏరియాలో, వనంలో ఈదులన్నీ కోసుకొని వచ్చి నార చేరి తాళ్ళు వేని, తెలంగాణ తాళ్ళు వేని. నాకు 2 అక్కలు, ఒక తమ్ముడు. మా అమ్మ నాన్న తెల్లారే వరకు దరిదాపు ఒక 50-60 తాళ్ళు వేని తెల్లారి 4 గంటలు లేచి చుట్టుపక్కల ఊళ్ళల్లో అమ్ముకొని వచ్చి జీవించేటువంటి వాళ్ళు. అప్పుడు శ్రమ. గద్దర్ అన్న అంటే పాట కాదు, ఆయన ఒక ఉప్పెన, ఒక ఉద్యమం. నేను చాలామంది కౌలం కళాకారులను చూసిన, కానీ గద్దర్ అన్న పాటలో ఏముంటుంది అంటే మనిషికి పాటకు సంబంధం ఉంటుంది. అంటే శ్రమ. ఇప్పుడు శ్రమ అంటే ఒక మనిషి శ్రమ చేస్తాడు, దానికి పని పాట నుంచి పుట్టింది అని అంటాడు. నల్లని రేగడి ఇరువల దున్ని దునిన దుక్కిలో నువ్వులు జల్లి
నున్నటి బండ మీద నువ్వులెండబోసి ఎండిన నువ్వులు గంపల ఎత్తి గంపల నువ్వులు గానుగుల పోసి గానుగు 2 ఏనుగుల గట్టి ఆ ఏనుగుల గట్టి ఆ గానుగులంతా తిప్పితే మంచి నూనె తయారైందట. అంటే పాటకు పనికి సంబంధం ఉండే పాటలు రాస్తారు గద్దరన్న. గద్దరన్న రాసేటువంటి పాట ప్రతి ఒక్క సామాన్యుడు కూడా వాడుకోవచ్చు. ఆ గొప్ప రైటర్ అంటే ఆయనే, కవి అంటే ఆయనే. ఉద్యమం టైంలో ఇప్పుడు ఎవరినైనా చూసుకుంటే వయసుతో సంబంధం లేకుండా మీ పేర్లు వినబడ్డాయి, 2 పేర్లు, గురువు శిష్యురాలు. సో అంత మంచి పేర్లు వినబడ్డాయి అంటే మీరు ఎన్నో పాటలు పాడుంటారు. సో మీ ఇద్దరి కాంబినేషన్లో ఒక పాట వినాలని ఉంది నాకైతే. పద్మ వాళ్ళ చెల్లె మౌనిక వీళ్ళిద్దరు చిన్నపిల్లలు. వీళ్ళు ఏ విధంగా ఇన్స్పైర్ అయ్యారో తెలియదు కానీ అంటే కళారంగంలో స్టార్ట్ అయిపోయారు. చిన్న అమ్మాయిలని పట్టుకుని వాళ్ళ నాన్న మల్లన్న అని బాగా తిరిగేది. చిన్నపిల్లలే కానీ డ్యాన్స్తో పాటు దానికి అనుగుణమైనటువంటి పాటతో పాటు ఈ విధంగా నాకు ఉద్యమంలో పరిచయం అయింది. అరే ఈ పిల్లలు బాగున్నారా అని చెప్పి నేను వాళ్ళని తీసుకుని ఒక వేదిక ఎక్కించిన. అసలు వాస్తవానికి పద్మ గొంతు వింటే ఒక కోయిల గొంతు, ఒక చిందేస్తే ఒక లేడీ జింక పిల్ల లెక్క చిందేస్తుంది ఆమె. అవి అంత గొప్పనైనటువంటి ఆమె ఒక పాట పాడుతుంటే నేనే ఎంత పిచ్చుని అయిపోయాను. ఒక సందర్భంలో పెద్ద భారీ బహిరంగ సభ ఒక వీరుల మీద పాట పాడుతుంది పద్మ. ఒకసారి పాడమ్మా. అంటే మొదటిసారిగా నేను క్యాసెట్లో పాడిన పాట కూడా అదే. నాకు బయట మంచి పేరు తీసుకొచ్చిన పాట. అందరికీ తెలిసే ఉంటుంది, తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల గురించి ఆ పాట ద్వారానే నేను బయటకు వచ్చిన. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, మా త్యాగదనులారా మరచిపోము మేము, గుండెల్లో గుడి గడతం పోరు దండం పెడుతం. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. ఈ పాట మట్టి వాసనలారా సేను సెలకల్లారా గోరు వంకల్లారా మీరన్న చూసింద్రా కిషోరాల. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. ఈ పాట పాడితే పద్మ కొన్ని వేలాది మంది లక్షల చప్పట్లతో మోగేది. చాలా మామూలు విషయం. అంత చిన్న పిల్లలు వీళ్ళు. అసలు వాస్తవానికి వీళ్ళకు కనీసం యూనిఫామ్ కూడా కట్టుకోకరాకపోయేది. అంటే వీళ్ళ తండ్రి దగ్గర ఉండి ఇంత స్థాయిలో తీసుకొచ్చింది. ఇప్పుడు ఆమె పుష్ప 1లో పాట పాడింది మౌనిక, స్వామి రా అది అది బ్రహ్మాండమైన పాట. ఒక ఊపు ఊపేసింది. అసలు వాస్తవం నేను చెప్పాలనుకుంటే ఆ పాటతో పుష్పకాయ వాస్తవం. అంటే ఒక కవి అన్న మంచిగా రాసైనా ఉండాలి, లేకుంటే ఒక సింగర్ అయినా దాని ఫామ్ లోకి తీసుకుపోయినా ఉండాలి. పాటకు ఉండేటువంటి గుణం, కళాకారులకు ఉండేటువంటి గుణం కూడా ఆ విధంగా ఉంటుంది. పాట చక్కగా లేకున్నా అరే నువ్వు మంచిగా లేకున్నా కూడా కొంచెం మంచి నడవడాన్ని నడువురా అంటారు పెద్ద మనుషులు. అరే పిల్లన్న మంచిగా లేకుండా పిల్లపన్న శృంగారం ఉండాలి అంటారు కదా. రాసేటువంటి వాళ్ళు మంచిగా రాసినా కూడా పాడేటువంటి వాళ్ళు లేకపోతే ఆ పాట పని చేయదు ప్రజలకి. అంటే ఇప్పుడు ఉద్యమం టైంలో కాకముందే మీరు అంటే ఉద్యమం టైంలోనే కలిశారు. సో అన్నని కలవడం, మీ పాటలు బాగున్నాయని అంత చిన్న పిల్లల్ని స్టేజ్ ఎక్కించారు. ఇప్పుడు అన్నతో కలిసి ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నారంటే మీకు ఎలా అనిపిస్తుంది? నేను మొదటి నుంచి కూడా చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చిన ఇప్పటి వరకు. అన్ని ఇంటర్వ్యూస్లలో వీళ్ళు పేర్లు బాబ్జీ అంకుల్, దయనర్ సింగ్ అంకుల్ పేర్లు చెప్పినా కానీ ఎప్పుడు వాళ్ళతో కూర్చొని ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. మొదటిసారి నిజంగా ఈ ఛానల్కే ఇచ్చినాం కావచ్చు. ఫస్ట్ టైం అది అనుకోకుండా ఒక రికార్డింగ్కి వచ్చి ఇద్దరం కలవడం జరిగింది. మీరు ఇంటర్వ్యూ సడన్గా ప్లాన్ చేసిరు. ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అంటే ఫస్ట్ టైం నేను పాట పాడడానికి అవకాశం వచ్చినప్పుడు గద్దరన్న దగ్గర కళాభారతి స్టార్టింగ్లో ఫస్ట్ గద్దరన్న దగ్గర ముందట నన్ను పాట పాడించింది కళాభారతిలోనే.
అప్పుడు నేను పాట పాడడానికి వచ్చినప్పుడు బాబ్జీ అంకుల్ ఫస్ట్ పద్మ ఎట్లా పాట పాడుతుంది అని చెప్పేసి నన్ను ఒకసారి వాయిస్ చూద్దామని చెప్పేసి అప్పుడు పాడరా ఒకసారి అని అన్నాడు. అప్పుడు పాడినప్పుడు ఒక రూమ్లో సైలెంట్గా ఉంది, ఆ రూమ్లో పాడమని అంటే అప్పుడు రేలా దూలా తాడెల్లాడే నేలా నా తెలంగాణ సుడిగాలికి జరిగిన పక్షుల గూడులా ఏ నా తెలంగాణ, ఈ పాటే పాడిన ఫస్ట్. ఈ పాట పాడిన తర్వాత అసలు నీ గొంతుకి మైకే అవసరం లేదు, కంచులాగుంది నీ గొంతు అని చెప్పేసి అప్పుడు ఆ మాట చెప్పి ఆ వేదిక మీద నాకు అవకాశం ఇచ్చిర్రు. అప్పటి నుంచి కూడా ప్రతి వేదిక మీద కూడా నన్ను ముందుంచి నాకు అవకాశం ఇచ్చిర్రు, నాతో పాట పాడిచ్చిర్రు. కాబట్టి ఇవాళ నాకు ఆ పేరు వచ్చింది, ఈ స్థాయిలో ఈరోజు మేము ఉన్నాం. వాస్తవానికి వాళ్ళు నమ్మిండ్రు, మా గొంతును మా టాలెంట్ని వీళ్ళు నమ్మిండ్రు కాబట్టి ఈరోజు మాకు ఈ పేరు వచ్చింది. ఉద్యమాలు కాకుండా ఇంకా ఫోక్ సాంగ్స్ అలా ఏమన్నా పాడారా అక్క మరి? ఫోక్ సాంగ్స్, బతుకమ్మ మీరందరూ వినే ఉంటారు నాకు తెలిసి. ఎప్పుడు నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు పాడిన పాట, 10th క్లాస్లో ఉన్నప్పుడు రికార్డింగ్ 7th క్లాస్ 8th క్లాస్లోనే ఈ వీరులారా సాంగ్ పాడిన. 10th ఆ టైంలో బతుకమ్మ సాంగ్ పాడిన. ఆ పాట కూడా నాకు బాగా పేరు తీసుకొచ్చింది. అంటే అందరికి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి ఒక 2 లైన్స్ ఇప్పుడు మాకు. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేడమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేడమ్మో ఈ వాడలోన, రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే, రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే, రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన, రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన. ఈ పాట అప్పుడు స్కూల్ ఆ టైంలోనే ఈ సాంగ్ పాడిన. ఈ పాట తోటి కూడా మంచి పేరు తీసుకొచ్చింది. స్కూల్ టైంలోనే పాడారు. సో స్కూల్లో ఎలా చూసేవాళ్ళు మరి మిమ్మల్ని? స్కూల్లో మా సార్ వాళ్ళు కూడా అందరు ఎంకరేజ్మెంట్ చేసిరు, టీచర్స్ కానీ సార్ వాళ్ళు కానీ నా ఫ్రెండ్స్ కానీ మా పేరెంట్స్ అమ్మ నాన్న వీళ్ళందరి సపోర్ట్ లేనిదే ఈరోజు ఈ స్టేజ్లో ఉండం కదా. కాబట్టి వాళ్ళందరి సపోర్ట్ బాగుంది. సార్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసిండ్రు, టాలెంట్ ఉంది, మంచి గొంతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసిండ్రు. ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు కానీ, కాలేజీలో కానీ, స్కూల్లో కానీ ఎక్కడైనా కూడా మంచి సపోర్ట్ ఉంది. నాకు చెల్లెకి ప్రోగ్రామ్స్కి వెళ్తున్నామంటే మంచి సపోర్ట్ ఉంది. కాకపోతే చదువు ఇటు ప్రోగ్రామ్స్ 2 కలిపి చేసినాం. అక్క నేను ఒకటి కుల్లం అడుగుతాను, నువ్వు కూడా చెప్పేసి. ఇప్పుడు వేరే దగ్గర అయితే అమ్మాయిలు కొంచెం ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే సరే నువ్వు చెయ్యి అని అంటారు. కొన్ని ప్లేసెస్లలో ఎవరు ఏం చెప్పినా వినిపించుకోకుండా పేరెంట్స్ సపోర్ట్ చేస్తుంటారు. బట్ గోదావరికి అని అంటే ఇంటి పక్కన వాళ్ళు ఏమంటారు, ఇంటి ముందు వాళ్ళు ఏమంటారు, చుట్టాలు ఏమనుకుంటారు, ఇదే నడుస్తుంది ఎక్కువ. ఎంత పేరెంట్స్ అనుకున్నా కానీ పక్కన వాళ్ళ గురించి బాగా ఆలోచిస్తారు. ఎందుకంటే మనం అక్కడ నుంచి ఉన్నాం కాబట్టి, సో నేను కూడా కొంచెం ఫేస్ చేసినా కాబట్టి పక్కన వాళ్ళు ఏమనుకుంటాం. సో అందుకే అడుగుతున్నాను, ఆ టైంలో అంత చిన్న పిల్లని పంపించడం అవసరమా, ఈ పాటలకి ఎందుకు, మళ్ళీ 2 అమ్మాయిలని అందులోకి పంపించారు అని ఇలాంటి మాటలు ఏమైనా వచ్చాయాక? ఎందుకు లేవు, ఖచ్చితంగా ఆడపిల్ల కాలు బయట పెట్టిందంటేనే ఖచ్చితంగా చాలా మాటలు వస్తాయి. వాస్తవానికి 10వ తరగతి వరకు గోదావరికర్లో చదివి తర్వాత మేము జమ్మికుంటకు వచ్చినాం. సొంతూరు వచ్చేసి కమలాపూర్ మండలం కానిపర్తి. నేను కాలేజ్కి వెళ్ళే టైంలో ఇక చిన్న పిల్లలప్పుడు తిప్పిండ్రు ఓకే, మన కాలేజీకి వెళ్ళే టైంలో కూడా ఈ పిల్లలు చదువు బంద్ చేసుకొని పాటలు పట్టుకొని ఊర్లు పట్టుకొని తిరుగుతున్నారు, పాటలు పాడుకుంటా రోడ్ల మీద. అప్పుడు తెలంగాణ ఉద్యమం రోడ్ల మీద పాటలు పాడడము, ఎక్కడ పడితే అక్కడనే కూర్చోవడం, ఎక్కడ పడితే అక్కడనే తినడము, అప్పుడు ఇంత లేదు. కాబట్టి ఆ టైంలో చాలా మంది అన్నారు ఆడపిల్లల్ని పట్టుకొని తిరుగుతున్నాడు అని చెప్పి మా డాడీని అన్నారు, చదువు మానేసుకొని తిరుగుతున్నారని మమ్మల్ని అన్నారు, ఆడపిల్లల్ని ఇంట్లో ఉంచుకోకుండా బయటికి పంపిస్తుందని అమ్మని అన్నారు. అందరూ చాలా మాటలు మాట్లాడిన వాళ్ళు, ప్రతి ఒక్కరు చాలా సార్లు అవమానాలు ఫేస్ చేసినాం మేము. కానీ మా డాడీ ఒకటే, నా బిడ్డలు టాలెంట్ ఉంది, నా బిడ్డ నేను వాడతా డాడీ అన్నది, నేను తిప్పుతా అని చెప్పేసి వాళ్ళు ఏ రోజు కూడా మాకు అడ్డు చెప్పలేదు. ఆయన పని బాగా చేసుకొని మాతో తిరిగిండు. ఆయన పనే పక్కన పెట్టుకున్నాడు. మేము పాట స్టార్ట్ చేసినాం, ఆయన పని పక్కన పెట్టుకొని మా కోసం నాకు ఊహ తెలిసిన కాడ నుంచి వెళ్ళి ఆయన ఎంత కష్టపడ్డాడు అనేది మేము చూసినాము. కానీ మా పాట కోసం ఆయన పని బంద్ చేసుకొని మాతో తిరిగిండు. కాబట్టి ఏ రోజు కూడా వాళ్ళు వీళ్ళు మాట్లాడిన మాటలు పట్టించుకోలే. నా బిడ్డల భవిష్యత్తు అని అనుకున్నాడు. అట్లనే చూసిండ్రు. ఇవాళ ఈ స్టేజ్లో ఉండడానికి ముఖ్య కారణం పేరెంట్స్. అమ్మ నాన్న లేకపోతే ఇవాళ ఈ స్థాయిలో ఉండేవాళ్ళమే కదా, అది కూడా ఆడపిల్లలు. సో ఫస్ట్ స్టార్టింగ్ ఏదైనా మనకి వెనుక నుండి ముందు ఎంత మంచిగా మాట్లాడినా కానీ వెనుక నుండి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది.
మీ పాట బయటికి వచ్చినాక ఎంతమంది నోర్లు మూసేశారక్క? చాలా మంది అంటే ఈ పాటలు పాడుకుంటా ఎన్ని రోజులు ఉంటారు అని అనుకున్న వాళ్ళకి ఈ ఉద్యమం తర్వాత వచ్చినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అది ఒక సమాధానం. ఇప్పుడు మా చెల్లె సినిమాలో పాడింది, సినిమా సింగర్ అయింది అని చెప్పేసి ఆమె పాటని సినిమాలో చూడడము ఈ స్థాయికి వచ్చింది అని అంటే అప్పుడు అందరి నోళ్ళు మూతపడ్డాయి. ఇవాళ మా ఇంటికి రండి అనే సిచ్యువేషన్కి తీసుకొచ్చుకున్నాం ఇవాళ మేము. అంటే మేము వెళ్ళే దారి కరెక్ట్ కాదు, అది మనం చేసే పనిలో నిజాయితీ ఉండాలి. మనం ఏం చేసినా కూడా కరెక్ట్గా చేసుకుంటే ఖచ్చితంగా ఎవరు మనల్ని ఒక మాట అనరు. మేము చేసింది న్యాయమే, మేము కరెక్ట్ పని చేసినాం, మేము ప్రజల కోసం పని చేసినాం, ప్రజల కోసం మేము పాట పాడినాం ఇవాళ, అంతే తప్ప ఇవాళ మంచి పేరు తీసుకొచ్చుకున్నాం, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చినాం. కాబట్టి ఇవాళ అందరూ కూడా నిజంగా ఎంత గొప్ప బిడ్డలు అని చెప్పేసి పేరు తీసుకొచ్చుకున్నాం. అది చాలు మాకు. నా బిడ్డలు ఇవాళ నాకు పేరు తీసుకొచ్చిరని మా నాన్న సంతోషపడతాడు, అది చాలు అన్న. ఇప్పుడు అక్క లాంటి వాళ్ళు చాలా మంది వచ్చిళ్ళు ఉద్యమం టైంలో. నాకు తెలిసి గద్దరన్న గోదావరికనికి వచ్చినప్పుడు నేను ఇంతున్నా. అలాంటి టైంలో ఇలాంటి అక్కల్ని నేను చాలా మందిని చూసిన. మధుప్రియ అక్క కూడా ఇంతుంది, చిన్న గొంగలు వేసుకొని పాట పాడుతుంది. అరే అక్క మస్తు పాడుతుంది అనుకున్నాం. అలాంటి అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు కొంతమంది ఇష్టంతో వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉద్యమంలో చేయాలని వచ్చిన వాళ్ళు ఉంటారు. పేరెంట్స్ ఒప్పుకొని సిచ్యువేషన్స్లలో వాళ్ళకి ఒప్పించడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా మీరు చూసారా అన్న? గద్దరన్నతో జర్నీ చేయటం అంటే వాస్తవానికి చాలా అదృష్టవంతుడై ఉండాలి. వాళ్ళు ఎవరైనా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. అన్న 2007 సంవత్సరంలో ఫిబ్రవరి 1 తారీఖు నుంచి 671 కిలోమీటరు గోదావరి పరివాహక ప్రాంతం, ఆ ప్రాంతాన్ని మొత్తము శాంతి యాత్ర స్టార్ట్ చేసింది. ఎక్కడి నుంచి అంటే మనుగురు నుంచి స్టార్ట్ చేసింది. అక్కడికి పోయే ముందు గోదావరి కనికి వచ్చింది. గోదావరి కనికి వచ్చినప్పుడు ఆ మధుప్రియ చిన్న అమ్మాయి స్కూల్ డ్రెస్ మీద వచ్చింది. ఆమె ఇది చిన్న కటింగ్ చేసుకుని వచ్చింది, వైట్ డ్రెస్, స్కూల్ డ్రెస్. ఎవరు తీసుకొచ్చి పరిచయం చేసింది. చేసిన తర్వాత అమ్మాయి పాట పాడమ్మ ఒక పాట అని విలేకరులు అడిగారు అన్నట్టు. గద్దరన్న ఇట్లా కూర్చుని పెట్టుకున్నాడు. చిన్న అమ్మాయి, చిన్నది, ఆడపిల్లనమ్మ అనే పాట పాడింది. అది వాస్తవానికి ఎవరు రాశారో తెలియదు కానీ ఆ అమ్మాయి మాత్రం నేనే రాసిందని చెప్పుకుంటారు. కానీ అంత చిన్న వయసులో రాయటం అంటే కూడా ఆమె రాసిందంటే చాలా హ్యాట్స్ ఆఫ్. కానీ నేను అంటే ఎవరో రాస్తే మనం రాస్తామని చెప్పుకోవటం కూడా అది కరెక్ట్ కాదు. ఆమె రాస్తే మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఆ చిన్న వయసులోనే కనీసం మనం పలకబట్టి బల్బం బట్టి రాయనటువంటి టైం అది. చిన్నగా పాట పాడింది, ఆ ముద్దుగున్న అమ్మాయి పర్లేదని ఆ జర్నీ స్టార్ట్ చేసింది. 22 రోజులు, దరిదాపు 22 రోజులు తీసుకెళ్ళినాం అమ్మాయిని. అమ్మాయికి అంత ఫుడ్ కానీ టిఫిన్స్ కానీ, వాళ్ళ తల్లిదండ్రులు మలేషియను, ఇంకెవరో వాళ్ళ అమ్మ సుజాతను వచ్చేది ఎంబటి. ఆయన ఎత్తుకొని ఆడించి పాడించింది. ఆమె చాలా అదృష్టవంతుడు. ఇప్పుడు ఒక గద్దరన్నను ముట్టుకోవాలంటేనే చాలా అదృష్టవంతుడు అయి ఉండాలని అనుకుంటారు చాలా మంది. టీవీలలో చూస్తే మొత్తం అయ్యో గద్దరన్న ఇట్లా ఇట్లా అని మొక్కే అటువంటి వాళ్ళు. ఒక పాట ఒక సాగి తీస్తే సరిపోయే పెద్ద పెద్ద మాస్ బహిరంగ సభలలో. నేను 90లో దరిదాపు 90 సంవత్సరంలో వరంగల్ మహాసభకు పోయిన గద్దరన్నను చూడటానికి. చిన్నపిల్లగాన్ని అప్పుడు 9వ తరగతి ఉన్నది. ఓ పెళ్ళికి పోయినా, ఆ పెళ్ళికి చిన్నపురాల్లో కాబట్టి పెళ్ళిలో వెళ్ళిపోతే అక్కడికి ఒక లారీ వచ్చింది, ఏదో గద్దర్ మీటింగ్ అంటే నేను అలా ఎక్కి వెళ్ళిపోయినా. అప్పటికే పాటలు వింటున్నా కదా. వెళ్ళిపోతే ఆ పాట చూసి చాలా వండర్ అనిపించింది. ఆ గద్దరన్న ఆడికెళ్ళి చూస్తే స్టేజ్ మీద మేము అంటే పొద్దుకు ముందు పోయినాం, పొద్దు పొడిచే ముందు పోయినాం, 1 గంట 2 గంటల ముందు. అంటే మేము 10 గంటలకు పోతే సాయంత్రం బహిరంగ సభ 4-5 గంటలకు స్టార్ట్ అయింది. తిండి లేదు, ఏం లేదు. ఆ బ్రహ్మాండమైన వాతావరణం, వాళ్ళ వేషాధరణ, గోసి గొంగడి, అద్భుతమైన పాటలు పాడారు వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణం అంతా ఒకసారి చేంజ్ అయిపోయింది. అటువంటి గద్దరన్నతోటి అమ్మాయిలు కానీ ప్రతి ఒక్కరు జర్నీసులు అంటే ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు తప్పకుండా లక్ష్యాన్ని సాధిస్తారు. గద్దరన్న ఒక మాట చెప్తాడు, నీకు కానీ యుద్ధంలో నువ్వు నీ ప్రాణత్యాగం చేయకనంటాడు.
కూసున్నోడి ముడ్డి సెదలు పడుతుంది, నడిచినోంది బాట తాగుతుంది బిడ్డ అని చెప్తాడు ఆయన. అంటే వాళ్ళకి ఇచ్చే స్ఫూర్తి వాళ్ళకి ఇస్తాడు, మనకి ఇచ్చే స్ఫూర్తి మనకి. అంటే స్త్రీ పురుషులు ఒకటే సగభాగం అని చెప్తాడు ఆయన దృష్టిలో. సమాజంలో కూడా అదే ఉంది కదా. అందుకోసమని స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి ప్రేరణ, వాళ్ళకు ఇచ్చేటువంటి ప్రియారిటీ చాలా ఇస్తాడు. అందుకే నిండు ఆ మాసనాడు ఓ రచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినది ఓ రచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓ రచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడ రాలే ఓ రచ్చ గుమ్మడి. అంటే నువ్వు కూడా ఒకప్పుడు ఆడపిల్లే కదా, అత్త తొంగి చూడలేదు, ఆమె కూడా ఆడపిల్లే. స్త్రీ లేని సమాజం ఈ రోజు లేదంటాడు కదా. ఒక అమ్మలాగా ప్రతి స్త్రీలో ఒక అమ్మను గుర్తిస్తా అంటాడు ఆయన. శాంతి యాత్రలో చేసినప్పుడు 2007లో నా బిడ్డకు న్యూమోనియా వచ్చింది. మా చిన్న కూతురు, నాకు 2 కూతుర్లు. ఇప్పుడు ఉద్యమం అంటేనే ఎర్ర చీర గొంగలి ఇదే గుర్తుకొస్తుంది. ఎక్కువ మంది గొంగలు వేసుకొని పాటలు పాడడం ఇదే చూస్తుంటాం. ఇప్పుడు మీరిద్దరు ఒక ఇంటర్వ్యూలో కాకుండా ఒక స్టేజ్ మీద ఉన్నారు, ఇప్పుడు ఒక గొంగలు వేసుకొని పాట పాడుతున్నారని జస్ట్ ఇమాజినేషన్ చేసుకొని ఒక సాంగ్ మా కోసం పాడండి. యాక్చువల్గా ఈరోజు మేము గద్దరన్న పాట రికార్డింగ్కే వచ్చినాము. అన్న పాటని మళ్ళీ కొత్తగా వచ్చిన అంటే అప్పుడున్న సింగర్స్ కొత్త సింగర్స్ అందరితో కలిపి ఇవాళ రికార్డింగ్ చేస్తున్నారు. ఆ సందర్భంలోనే ఇవాళ మీకు ఇంటర్వ్యూ ఇచ్చినాం కాబట్టి ఆ పాటనే. గోసి గొంగళి అంటేనే ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణం. అది పేయి మీద ఉన్నంతసేపు, ఒంటి మీద ఉన్నంతసేపు ఏదో సాధిస్తామనే ఫీలింగ్ మా కళాకారుల లోపల కలుగుతూ ఉంటుంది అన్నట్టు. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో, ఎటొల్లా మట్టి సిప్పవు ఎటొల్లా మట్టి సిప్పవు గాయిదోల్లా గండ్రగొడ్డలి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. కట్టుకుంది పచ్చని సీర, కట్టుకుంది పచ్చని సీర, ఆదిలాబాదు ఆకునులిని పెట్టుకుంది నొసటి బొట్టు, నాగారం అడవి తుమ్మతో దిద్దుకుంది కళ్ళగట్టుక, కుసుమ పువ్వులు నూరెమ్ము పసుపు రాసుకుందమ్ము, ఓహో నిండా ముత్తైదు తెలంగాణము ముండ మోసినట్లెందుకున్నది, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, ఆకలికే కలగానమా. చాలా బాగా పాడారు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అక్క కళ్ళని చూస్తే సో కొంచెం ఎమోషనల్ అనిపిస్తుంది. అండ్ అన్నతో ఉన్నందుకు అంటే చాలా రోజుల తర్వాత గోషి గొంగడి కాళ్ళ గజ్జలు గుర్తు చేసుకున్నాం కదా. ఆ టైంలో మేము ఎంత కష్టపడ్డాము, ఆ టైంలో ఏం తిన్నాము, ఎక్కడ ఉన్నాము, ఏడ పడుకున్నామో తెలియదు. అంత కష్టం నుంచి వెళ్ళి ఇవాళ మళ్ళీ చాలా రోజుల తర్వాత అవన్నీ గుర్తు చేసుకునేసరికి కాస్త బాధ అనిపించింది. ఎందుకంటే ఆ కష్టం విలువ తెలుసు మాకు కాబట్టి. అట్లా సడన్గా ఒక్కటేసారి గోషి గొంగడి గజ్జలు గుర్తుకొచ్చేసరికి అవంటేనే మాకు కష్టం గుర్తుకొస్తుంది. ఎందుకంటే మేము ఆ టైంలో అట్లా ఉన్నాం కాబట్టి. ఇలాంటి పాటలతో ఇంకా మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈహా టీవీ ప్రేక్షకులందరికీ వందనాలు. మేము ప్రేక్షకులే ఈరోజు మాకు దేవుళ్ళలా కనిపిస్తారు. మీరు చప్పట్లు కుట్టకపోతే మా పాటలు పనిచేయవు. ఈ టీవీ ఛానల్ వాళ్ళు లేకపోతే కూడా మేము అందరికీ కనిపించము. ఈ ఈహా టీవీ యాజమాన్యానికి చెల్లెమ్మకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా బాబ్జీ అన్న పద్మక్క గురు శిష్యుల బంధం ఎలా ఉందో ఈ ఇంటర్వ్యూలో చూసాం కదా. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా బై బై.